నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా? సార్ నమస్కారం సార్, నా పేరు బాసినశెట్టి విజయలక్ష్మి. నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా ఫ్రైడ్ రైస్ లో గానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా ముగ్గురు ఆడపిల్లల్ని నేను పోషించుకుంటున్నాను సార్. నాకు వచ్చేది 200-300. అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటా చాలా రిస్క్ పడుతున్నాను సార్. ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది, ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది, మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్. నేను ఇప్పుడు బయట షాపుల్లో వాటిలో చేస్తున్నాను, పని చేస్తున్నాను. అది కుదరట్లేదు పిల్లలతో, ఒకసారి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ముగ్గురు ఆడపిల్లల్ని పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది, కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్. మేము ఏం చదువుతారమ్మా మీ పిల్లలు? బీటెక్ చదువుతున్నారు సార్. ఇద్దరు పాపలు VKRNBలో చదువుకుంటున్నారు. మూడో పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్. బాగా చదివిస్తున్నాను సార్. బాగానే చదువుకుంటారు సార్. ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ ఫీజు ఇన్వెస్ట్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న చెప్పారు సార్. ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు, మమ్మల్ని పేరెంట్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేరుగా తల్లుల ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు. అమ్మ మీకు వచ్చేది మాకు అనవసరం, మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము, అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు, నేరుగా కాలేజీ ఖాతాలో పడిద్ది, మాకే ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి వెళ్తున్నారు సార్, రేషన్ షాప్ కానీ. మీ IMEలో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్తోమత కలిగించారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైనాయి. మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా మాకు కడుపు నిండే ఉపయోగం కల్పించారు. బిజీ కాడ బస్టాండింగ్ల దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళు చూడనోళ్ళు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ ముద్ద పూట గడవక బ్రెడ్ తింటారు, టిఫిన్ తింటా యాతన పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడిద్ది. 2 పూటలు కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్. ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేమేమి ఇచ్చుకోగలం? ఆయన పాదాబంధనం తప్ప. ఇసుక వ్యాపారం చేస్తారు సార్. అది ఇప్పుడు మొన్నటిదాకా ఇసుకలు లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్. మీరుండగా మాకు ఇసుక కొరత లేదు, వచ్చింది పంపించుకుంటా సరిపోయింది. ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం, మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్యాభర్త ఆలోచించండి. కరెక్ట్ చెప్తాను. సరే సార్. నీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులు. నీకు 2 BDS చేస్తుంది. వెరీ గుడ్. రా, నువ్వేంటి? నా పేరు ఆదిశేష్ అండి. అటు చూడు. సెక్యూరిటీగా చేస్తున్నా సార్. ఏది? హలో, నా పేరు ఆదిశేష్ అండి. నేను సెక్యూరిటీగా చేస్తున్నాను. ఎప్పుడైనా భోజనం తెచ్చుకున్నప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాడిని. గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ రీఓపెనింగ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి నీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లలు. ఓకే, రా. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? నువ్వేనా? ఇట్రా. మైక్ ఇవ్వండి. ఏం తమ్ముడు, ఎక్కడ చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నానండి. సాఫ్ట్వేర్ జాబ్, బాష్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, బాష్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత వస్తుంది నీకు? 5 lakhs ప్యాకేజ్. 5 lakhs వస్తుంది సంవత్సరానికి. ఎక్కడ పని చేసేది? హైదరాబాద్. మీ నాన్న సరిగ్గా చూసుకుంటా? చూసుకుంటా. లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా? లేదండి, మా చెల్లిని నేనే చదివించుకుంటా. నువ్వే చదివిస్తున్నావా? చెప్పు అందరికి, ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఎట్లా చదువుకున్నావు, మీ నాన్న ఏంటి, నువ్వు ఎట్లా బాగుపడ్డావు, నువ్వు పిల్లల్ని ఏ విధంగా, మీ చెల్లెల్ని ఎట్లా చదివిస్తున్నావు అందరికి చెప్పు. 2016లో నా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను. డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 2019లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను.
ఇంజనీరింగ్ 3 years అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో బాష్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేసాం. సో తనని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేశాం. కానీ తను ఇప్పుడు బీడీఎస్ తెచ్చుకుంది. ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది. బీడీఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా మా చెల్లిని బీడీఎస్ చదివించుకుంటాను. థ్యాంక్ యూ మా. నీ పేరేంటి? రవితేజ్. గుడ్, ఇట్రా. గుడ్, కూర్చో కూర్చో. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పుడే 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళు ఉన్నారో మీ దర్శనం చేసుకున్నానో దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది నాకు ఎంతో తృప్తినిస్తా ఉంది. ఏ వ్యక్తి అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవాళ్ళం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం. ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే 4వ సారి నేను ముఖ్యమంత్రి. ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా, డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు, ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు. ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు, ఉండీలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల ₹1 టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే
అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018 నేను ప్రారంభించాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్నం అనేది అందరికి అవసరం. ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్, ఒక పుష్ కార్ట్ తోలుకునే వ్యక్తి, ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి, లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి, లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొరా జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను. ఇక్కడ కూడా మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది. మేము సంపాదించే 300 రూపాయల్లో లేకపోతే 200 రూపాయల్లో 100 రూపాయలు మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తానని బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు 5 రూపాయలు, ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, అంటే 15 రూపాయలతో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. 1,41,000 మందికి రోజుకు తిండి పెట్టాం. 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దగ్గర 4,60,00,000 మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం. కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని. నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని. ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం. అన్నం కూడా నాణ్యమైనది, పౌష్టికాహారం ఉండేది, ఇవన్నీ తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూస్తే 49 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ కంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. రోజుకు 350 మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ క్యాంటీన్లో మీరు చూస్తే ఒక రోజుకు 350 మందికి 26,250 రూపాయలు అవుతుంది. 100 క్యాంటీన్లకి 26 లక్షలు అవుతుంది. 203 క్యాంటీన్లు ప్రారంభిస్తే 53,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 200 ఖర్చు అవుతుంది. నేను అడుగుతున్నా, ఈ 200 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత.